శ్రీ గురుభ్యో నమః. 5వ అధ్యాయం 29వ శ్లోకం. ఇది ఈ అధ్యాయానికి చివరి శ్లోకము. అత్యంత కీలకమైనది. దీనిని శాంతి మంత్రం అని కూడా పిలుస్తారు. భగవంతుడు తన నిజస్వరూపాన్ని, ఆయనకు మనకు ఉన్న సంబంధాన్ని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పారు. ఓం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ముందుగా పదానికి అర్థం తెలుసుకుందాము. భోక్తారం అనుభవించేవాడిని, యజ్ఞ ఫలాలను స్వీకరించేవాడిని, యజ్ఞ తపసాం యజ్ఞాలకు తపస్సులకు, సర్వలోక మహేశ్వరం అన్ని లోకాలకు అధిపతిని, సుహృదం ప్రతిఫలం ఆశించని మిత్రుడిని, సర్వభూతానాం సమస్త ప్రాణులకు, జ్ఞాత్వా మాం నన్ను తెలుసుకొని, శాంతిం రుచ్చతి పరమశాంతిని పొందుతాడు. పరమాత్మ ఏమంటున్నాడంటే దీంట్లో మనం ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, ఏ తపస్సు చేసినా అవి అన్నీ పరమాత్మకి చెందుతాయి. భోక్తారం యజ్ఞ తపసాం వాటికి భోక్త పరమాత్మయే. సర్వలోక మహేశ్వరం ఆయనే సకల లోకాలకు అధిపతి. సుహృదం సర్వభూతానాం ఆయనే సకల భూతాలకు జీవరాశులకు మేలు చేకూర్చేవాడు. ప్రతి జీవికి ఆయన స్నేహితుడు. జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు జీవితంలో పరమశాంతిని పొందుతాడు. ఇక్కడ శాంతి ఎట్లా లభిస్తుంది, దుఃఖం ఎలా నివృత్తి చేసుకోవాలి, మోక్షం ఎట్లా పొందాలి అనేది పరమాత్మ ఇక్కడ చెప్పి ఈ అధ్యాయం ముగిస్తున్నాడు. ఎవరు ఆ పరమాత్మను అంటే ఆత్మను తెలుసుకుంటారో అతడే శాంతిని పొందుతాడు అని ఇక్కడ చెప్పబడింది. ఆ పరమాత్మ ఎట్టివాడు, అతని లక్షణాలు కొన్ని ఇక్కడ చెప్పబడ్డాయి. లౌకికంగా చెప్పాలంటే మనం పూజలు వ్రతాలు చేస్తుంటాము. లాస్ట్న బ్రహ్మార్పణం అని అంటాము. మనం చేసుకున్న పదార్థాలను పరమాత్మకు నివేదన చేస్తాము. తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరిస్తాము. వీటన్నిటికీ అర్థము మనకు తెలియకుండానే చేస్తుంటాము. ఇక్కడ వాటి గురించి తెలియచేశాడు పరమాత్మ. మనం ఏ పని చేసినా కృష్ణార్పణం, భగవతార్పణం అనే భావనతో చేయాలి. ఆ కర్మల ఫలితాలను పరమాత్మకు అర్పించాలి కాబట్టి ఆయనకు భోక్త అని అన్నారు. తర్వాత పరమాత్మ సకల లోకాలను పాలించే ఈశ్వరుడు. ఒక్క లోకాన్ని కాదు, సర్వలోకాలకు అతడు ఈశ్వరుడే కాదు, పరమేశ్వరుడు. అతనిని మించి మరి ఒకటి లేనే లేదని అర్థం. ఆయన ఎవ్వరికి అపకారం చేయడు, అందరి క్షేమం కోరుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న మానవులు పరమశాంతిని పొందుతారు. ఈ శ్లోకంలో మనకు 3 విషయాలను చెప్పాడు పరమాత్మ. సమస్త యజ్ఞముల యొక్క, తపస్సుల యొక్క ఫలములను అనుభవించేవాడు పరమాత్మ. చరాచర ప్రాణి కోట్లందరినీ పరమాత్మ వ్యాపించి ఉండడం వలన సమస్త పుణ్యకార్యాల యొక్క, ధర్మకార్యాల యొక్క కర్త, భోక్త అతడే అవుతాడు. రెండవది, ఆయన సకల లోకాలకు ఈశ్వరుడు. ఆయనను మించిన శక్తి మరొకటి లేదు అని తెలుసుకున్నాం కదా. కానీ మానవుడు అంతా నేనే, నన్ను మించిన వాడు లేడు అని అనుకుంటుంటాడు. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం పోవాలంటే పరమాత్మ ఈ విషయం తెలియచేశాడు. మూడవది, పరమాత్మను నమ్మితే ఆయన మనలను సదా రక్షిస్తాడు. సామాన్యంగా రాజుకు గాని, చక్రవర్తికి గాని నిరంకుశత్వం ఉంటుంది. నన్ను మించినవాడు లేడని విర్రవీగుతారు. కానీ ఈ సకల లోకాలకు ప్రభువైన పరమాత్మ శుద్ధ సత్వగుణ సంపన్నుడు, గుణాలకు అతీతుడు, అందరి క్షేమము సదా కోరుకుంటాడు, ఎవ్వరికీ అపకారం చెయ్యడు. మనలనందరినీ సంసార సాగరం నుండి ఉద్ధరించడానికి గీతోపదేశం చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని ప్రతిజ్ఞ చేశాడు. అటువంటి పరమాత్మను ఎవరైతే నిరంతరం ధ్యానిస్తారో, పూజిస్తారో, ఆరాధిస్తారో వారికి పరమశాంతి లభిస్తుంది. ఇప్పటిదాకా ఈ అధ్యాయంలో ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, తత్వ విచారణ మొదలగు విషయాలు చెప్పబడ్డాయి. అధ్యాయం ఆఖరున అన్ని ఫలములు తనకు అర్పిస్తే పరమశాంతిని
పొందుతారు అని పరమాత్మ మనకు అభయం ఇచ్చాడు. హరి ఓం తస్సత్.